తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పేపర్లను ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పాస్ అయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, చెప్పండి, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చిందనుకోవచ్చా? మాధురి, ఎట్టాకేలకు ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకల పైన ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించి సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. స్వయంగా ముఖ్యమంత్రి దీనిపైన సమీక్ష నిర్వహించడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, తెలంగాణలో ఈ అంశం ఒక కుదిపేసిందని అర్థమవుతుంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలైతేంది, విద్యార్థి సంఘాల సంబంధించినటువంటి సంఘాలు, విద్యార్థి సంఘాలైతేంది, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ధర్నాలు నిర్వహించడం, ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడం, ఇలాంటి కార్యక్రమాలు ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ దిగొచ్చిందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్, వీళ్ళ ముగ్గురితోటి ఆయన సమీక్ష నిర్వహించారు. అదే కాకుండా గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేశారు. గత 3 రోజుల క్రిందనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు దీంట్లో, ప్రొఫెసర్స్ దీంట్లో ఉన్నారు, కమిటీ మెంబర్స్గా ఉన్నారు. అయితే వీళ్ళు ఇంటర్మీడియట్ బోర్డులో ఏం అవకతవకలు జరిగాయి, ఎక్కడ లోపం జరిగింది అన్న అంశం పైన క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డుకి ఇవాల్యుయేషన్, ఆ తర్వాత టెక్నాలజీకి సంబంధించి అంశాన్ని మొత్తం గ్లోబరీనా సంస్థకి లీజుకి ఇచ్చారు. అయితే ఈ 3 సంవత్సరాల లీజ్ ఇది. అయితే ఇక్కడ చూస్తే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకి ముఖ్య కారణం ఇక్కడ గ్లోబరీనా సంస్థదా లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డుదా అన్న అంశం పైన ఈ కమిటీ పర్యవేక్షణ చేపట్టింది. లోతుగా అధ్యయనం చేయడం కూడా జరిగింది. అక్కడ మొత్తం అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే వాస్తవానికి చూసినట్టయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నేలపాలు చేస్తున్నట్టుగా కొన్ని రాజకీయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించడం చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత 10 రోజులుగా ఎంతోమంది విద్యార్థులు రిజల్ట్ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ పరిస్థితులు, తర్వాత తెలంగాణ మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే వీటన్నిటినీ సక్రమం చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం జరిగింది. దీనిపైన సమీక్ష నిర్వహించారు. అసలు నిజంగా లోపం ఎక్కడ జరిగింది అన్న అంశం పైన, అన్న కోణంలోనే చర్చ ఇంతసేపటి వరకు జరిగింది. దాదాపు ఈ యొక్క చర్చ మధ్యాహ్నం 3 గంటల సమయానికి మొదలైంది. ఇప్పటివరకు ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం విద్యార్థులకి ఒక మంచి హామీని ఇవ్వడం జరిగింది, ఇప్పుడే మనకు తెలిసిన వార్త ప్రకారం. అయితే ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ, దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకి ఫ్రీగా రీవెరిఫికేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే రీఇవాల్యుయేషను, తర్వాత రీకౌంటింగ్ కూడా మొత్తం ఫ్రీగా చేసి పెట్టాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించడం జరిగింది, అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ బాధ్యతనంతా కూడా విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ నిజంగా చూస్తే మళ్ళీ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ 3 లక్షల మందికి అంటే అది నిజంగా ఒక పెద్ద పనే. ఎందుకంటే ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇంతమందికి సంబంధించినటువంటి పేపర్స్ని దిద్దడం, పేపర్స్ మళ్ళీ వాళ్ళ పేపర్స్ మార్కులు కౌంట్ చేయడం, వాటినంతా వెబ్సైట్లో పొందుపరచడం అనేది నిజంగా ఒక పెద్ద తంతే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమం నిజంగా మళ్ళీ రాబోతున్నటువంటి సప్లిమెంటరీ పరీక్షలు కూడా రాబోతున్నాయి. ఈ సప్లిమెంటరీ పరీక్షల కంటే ముందుగానే
ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శికి ఈ బాధ్యతను అప్పచెప్పారు. నిజంగా ఇది ఫెయిల్ అయిన విద్యార్థులకి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళందరూ కూడా త్వరగా అప్లై చేసుకొని రీకౌంటింగ్కి రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవాలని కూడా సూచించారు. అయితే దీన్ని బట్టి చూస్తే అసలు వాస్తవంగా కూడా ఎక్కడ మనకి లోపం జరిగిందన్న అంశం పైన ఇప్పటివరకు చర్చ సాగుతూ వస్తుంది. అయితే గ్లోబరీనా సంస్థకి అప్పచెప్పారు టెక్నాలజీకి సంబంధించిన అంశాలలో మొత్తం వీటికి సహాయం చేసే విధంగా. అయితే ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన మూల్యాంకనాలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన మార్కులు కానీ ఇవాల్యుయేషన్ చేయడం కానీ వాటిని పొందుపరిచే విధానం కానీ గ్లోబరీనా సంస్థకి అప్పచెప్పారు. అయితే ఆరోపణలు మాత్రం గ్లోబరీనా సంస్థ మీద వస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలకి బాధ్యత మొత్తం గ్లోబరీనా సంస్థ మీద పడింది. ఈ గ్లోబరీనా సంస్థ పైన ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, ఇప్పటివరకు కూడా గ్లోబరీనా సంస్థని కనీసం ప్రశ్నించకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడుతున్న అంశం. ఇటు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న అంశం ప్రభుత్వం గ్లోబరీనా సంస్థతోటి కుమ్మక్కైందని. అయితే స్వయంగా దీనిపైన ముఖ్యమంత్రి రంగంలోకి దిగి దీనిపైన సమీక్షించడం, ఎక్కడ లోపం జరిగిందన్న అంశం పైన ఆయన చర్చించడం, దీనిపైన ఆరా తీయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ లోపలగా ముందుగా ఎవరెవరైతే విద్యార్థులు ఫెయిల్ అయినారో ఆ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ వెసులుబాటు కల్పిస్తూ త్వరగా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ చేసుకునేందుకు వీళ్ళకి ఫ్రీగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. దీని బాధ్యతనంతా కూడా విద్యాశాఖ కార్యదర్శికి అప్పచెప్పడం జరిగింది. మాధురి, అయితే వసంత్, ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే విద్యార్థులు ఆత్మహత్యలు ఆగిపోయేవని ఒక నానుడి వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనం భావించవచ్చు? వాస్తవానికి చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం ఇంటర్ బోర్డులో అవకతవకలు అనే అంశం ఎప్పుడు కూడా తెర మీదకి రాలేదు. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగిన దాఖలాలు కూడా కనిపించలేదు. ఎందుకంటే వేల మంది విద్యార్థులలో ఒక్కరిద్దరు లేకపోతే ఒక 10 మంది వరకు కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు. వాళ్ళకి ఇవాల్యుయేషన్ విషయంలో కానీ రీకౌంటింగ్ విషయంలో కానీ, అంటే వచ్చిన మార్క్స్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ని కౌంట్ చేయడంలో ఏమైనా మిస్టేక్స్ జరగవచ్చు. లేకపోతే పేపర్ దిద్దే సమయంలోనే ఏదైనా ఒకవేళ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ రాసినా కానీ దిద్దుతున్నటువంటి లెక్చరర్ దాన్ని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం వహించడం వల్ల వాళ్ళ ఆ మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. తద్వారా ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థి మళ్ళీ రీకౌంటింగ్ కానీ లేకపోతే రీఇవాల్యుయేషన్కి కానీ అప్లై చేసుకొని ఆ పేపర్ని దిద్దించుకోవడం అనేది జరుగుతుంది. కొంత రుసుము ఉంటుంది, కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఫీజులు చెల్లించి కామన్గా ఒక 10-20 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటిది వాళ్ళకి జరిగినప్పటికీ వాళ్ళు వెంటనే ఈ రీవాల్యుయేషన్ కానీ లేకపోతే రీకౌంటింగ్ కానీ పెట్టించుకోవడం అనేది జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం అనేది ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఎందుకంటే ఇంతకుముందు పెద్దగా టెక్నాలజీ డెవలప్మెంట్ కానవసరం సమయంలో కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎంతో తెలివిగా వ్యవహరించి, అంటే ఎంతో అక్కడ ప్రతి ఒక్కరి రిజల్ట్ని కూడా పేపర్లలో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సింపుల్గా పేపర్లలో చూసుకునే వాళ్ళు ఇదివరకు రిజల్ట్ని. అయితే అలాంటి సమయంలో కూడా ఎలాంటి అవకతవకలు జరగనప్పటికీ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత సింపుల్గా, అంటే ఇవాల్యుయేషన్ విషయం పక్కన పెడితే వచ్చినటువంటి మార్క్స్ కౌంట్ చేసి వాటిని వెబ్సైట్లలో పొందుపరిచే కాడ కూడా కొన్ని మిస్టేక్స్ జరిగినాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగి నిర్లక్ష్యం వహించారు. ఇచ్చినటువంటి సంస్థ గ్లోబరీనా సంస్థ నుంచి నిర్లక్ష్య వైఖరి కనిపించింది. దాని ద్వారానే విద్యార్థుల మార్కులు లిస్టులోకి రాలేదు, వెబ్సైట్లలో కనిపించలేదు, ఫెయిల్ అయినట్టుగా చూపిస్తుంది, కొంతమందికి మార్కులు తగ్గిపోయినట్టుగా చూపిస్తుంది. అయితే ఇది మొత్తం మీద చూసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు, వాస్తవంగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వంలో ఒక భాగం. అయితే ఇప్పటివరకు కూడా జరిగినటువంటి అవకతవకలు ఇప్పుడు జరగడం పట్ల చూస్తే ఇది ఇంటర్మీడియట్ బోర్డు చేసిందా లేకపోతే దీనికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టెక్నాలజీ సంస్థలు చేసే అన్న అంశం ఇంకా తెలియాల్సి ఉంది. మాధురి, అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఎందుకు స్పందించింది? విద్యార్థి సంఘాల ఆందోళన కూడా ప్రభుత్వం త్రిసభ్య కమిటీ నివేదిక రాకముందే ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? వాస్తవానికి చూస్తే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా విద్యాధికారులు అందరూ కూడా దీనిపైన చూస్తూనే ఉన్నారు, దీని సమీక్ష చూస్తూనే ఉన్నారు. అయితే అసలు ఏం జరిగిందన్నప్పుడు విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన ఒక కన్నేసి ఉంచారు, ఏం జరుగుతుందని. అయితే ఇప్పటివరకు ఈ ఆందోళన నిజంగా మిన్నంటేనే చెప్పవచ్చు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్ బోర్డు దగ్గర జరుగుతున్నటువంటి ఆందోళనని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోక తప్పలేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇటువైపు ఇంటర్ బోర్డు లేదంటే గ్లోబరీనా సంస్థ, టెక్నాలజీ సంస్థ దగ్గర జరుగుతున్నటువంటి ఆందోళన, లేదంటే అవసరమైతే మంత్రుల నివాస ప్రాంగణాలను ముట్టడించడం, ఇలాంటి చర్యలు
విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు చేస్తున్న నేపథ్యంలో ఇది లా అండ్ ఆర్డర్ దెబ్బతినే అవకాశం కాబట్టి ప్రతి నిత్యం జరుగుతున్నది. ఒక రోజుతో జరిగి ఊరుకునే ధర్నా కాని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో తద్వారా ప్రభుత్వం దీనిపైన స్పందించకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి కాబట్టి త్వరితగతిన ముఖ్యమంత్రి స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే వాస్తవంగా చూస్తే గత 3-4 రోజుల కిందటనే ఒక 3 సభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కమిటీని వేశారు. నిజంగా ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలా లేకపోతే ఎక్కడ ఈ ప్రాథమిక లోపం జరిగిందనేది ప్రాథమికంగా గుర్తించే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేసినప్పటికీ దీనిపైన పూర్తిగా స్పందించకపోవడంతో విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మాధురి, అయితే వసంత్, త్రిసభ్య కమిటీ ఇంతకీ ఏం తేల్చిందని మనం చెప్పొచ్చు? వాస్తవంగా గత 3-4 రోజుల కిందనే ఏర్పాటైనటువంటి 3 సభ్య కమిటీ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఇంటర్ బోర్డు పైనే ఏం జరిగిందన్న ఆరా తీస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇంటర్ బోర్డు పైనే వాళ్ళ సమీక్ష అంతా జరుగుతుంది. ఇంటర్ బోర్డులో ఎక్కడ అసలు లోపం జరిగిందన్న అంశం పైన వాళ్ళు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ రోజు మధ్యాహ్నమే గ్లోబరిన్ సంస్థకు సంబంధించినటువంటి ఆఫీస్కు వెళ్ళడం జరిగింది ఈ కమిటీ. అయితే గ్లోబరిన్ సంస్థకు సంబంధించి CEO చెప్తున్నటువంటి మాటలు కూడా అంటే మా పైన ఓన్లీ ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి, మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. 3 సభ్య కమిటీ కనుక తమ దగ్గరికి వస్తే మేము మాకున్న అర్హతలన్నింటినీ చూపిస్తాము, మేము ఇది లీగల్గా చేజిక్కించుకున్నటువంటి కాంట్రాక్టే, మాకు ఇంటర్ బోర్డు నుంచి మాతో పాటు ఇంకా వేరే సంస్థలు కూడా బిడ్ దాఖలు చేసినప్పటికీ లీగల్గా మాకు వచ్చినటువంటి కాంట్రాక్ట్ మాత్రమే అని చెప్పేసి గ్లోబరీనా సంస్థ చెప్తుంది. అయితే వాస్తవంగా చూస్తే ఇదివరకు గ్లోబరీనా సంస్థ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. ఎందుకంటే JNTలో పనిచేసినప్పుడు గ్లోబరీనా సంస్థ అక్కడ కూడా సమర్థవంతంగా పని చేయలేకపోవడం వల్లనే కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నామని చెప్పేసి అక్కడ నుంచి ఒక ఆరోపణ మాత్రం ఉంది గ్లోబరీనా సంస్థ పైన. కానీ దీన్ని ఆరోపణగా వాళ్ళు చెప్పట్లేదు. మాకు కాంట్రాక్టు పూర్తయిన తర్వాతనే మేము ఆ నుంచి వెకెట్ చేశాం, కానీ మా కాంచి JNTU రద్దు చేసుకోలేదని చెప్పేసి గ్లోబరీనా సంస్థ చెప్తుంది. అయితే వాస్తవంగా ఎక్కడ జరిగింది ఈ అవకతవకలు అనేది చూస్తే ఇంటర్మీడియట్ బోర్డులు వాళ్ళు చెప్తున్న మాటలు ఇంటర్మీడియట్ బోర్డులోనే జరుగుతున్నాయి ఈ యొక్క అవకతవకలు అని చెప్పేసి గ్లోబరీనా సంస్థ చెప్తుంది. ఎందుకంటే మూల్యాంకనం చేసేది అంటే పేపర్లు దిద్దేది ప్రక్రియ ఓన్లీ లెక్చరర్ని పిలిపించుకునే బాధ్యత. ఒక లెక్చరర్కి ఎన్ని పేపర్లు ఇవ్వాలి, ఒక రోజుకి ఒక లెక్చరర్ ఎన్ని పేపర్లు దిద్దాలి అనే అంశం మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే చూస్తుంది. ఒక రోజుకి 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. అయితే తద్వారా 30 కాకోకుండా 40 పేపర్లు ఇచ్చి వాళ్ళకి పని భారం పెంచారు. దీని ద్వారా ఈ పని భారం వల్ల పని ఒత్తిడి వల్లనే వీళ్ళు సరిగా కరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, ఆన్సర్స్ ఉన్నాయా క్వశ్చన్స్కి ఒకటి చూడలేకపోయారు. దీంట్లో నిర్లక్ష్యం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇంకో మాట చూసినట్టయితే ఒక క్వాలిఫైడ్ లెక్చరర్స్ని పెట్టి పేపర్లు దిద్దించలేదు అనే ఒక ఆరోపణ కూడా ఇంకోటి వస్తుంది. అయితే ఇక్కడ చూడవచ్చు మనం ఇంటర్మీడియట్ ఏమో గ్లోబరీనా సంస్థ మీద తోస్తుంది, గ్లోబరీనా సంస్థ ఏమో ఇంటర్మీడియట్ బోర్డు మీద తోస్తుంది. వాళ్ళు చేశారంటే వీళ్ళు చేశారనే చందంగా మారుతున్నాయి. కానీ నిజంగా వాస్తవానికి ఎవరు చేశారన్నది 3 సభ్య కమిటీ నిర్ధారించే పనిలో ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 సభ్య కమిటీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గ్లోబరీనా కంపెనీకి టెక్నాలజీ కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని కీలకమైన అంశాలు వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారని చెప్పేసి కూడా 3 సభ్య కమిటీ ద్వారా సమాచారం మనకు తెలుస్తుంది. మాధురి, అయితే వసంత్, గ్లోబరిన్ సంస్థ ఎలాంటి అవకతవకలు పాల్పడినట్లు కమిటీ తేల్చిందని మనం ముఖ్యంగా చెప్పొచ్చు? వాస్తవంగా చూస్తే ఇక్కడ టెక్నాలజీ పరంగా చేయవలసిన పనులు చేయలేక దాని లోపం పూర్తిగా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే వాస్తవంగా ఒక విద్యార్థికి తగినన్ని మార్కులు వచ్చినప్పటికీ వాటిని ఇవాల్యుయేషన్ చేసి వెబ్సైట్లలో పొందుపరిచే ఇక్కడ లోపం జరిగింది అన్న ఒక నెపాన్ని మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు గ్లోబరీనా సంస్థ మీద తోస్తుంది. అయితే గ్లోబరీనా సంస్థ మాత్రం ఇవాల్యుయేషన్ చేసే లెక్చరరు పర్ఫెక్ట్ క్వాలిఫైడ్ కాదు, వాళ్ళని పెట్టుకోవడం రాంగ్గా అపాయింట్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళపైన పని భారం పెంచారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పటికీ ఇంకా ఈ 3 సభ్య కమిటీ తర్వాత విద్యాశాఖ మంత్రితోటి తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శితోటి కూడా ప్రజెంట్ ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా బయటికి త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి ఎవరైతే 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినని చెప్పేసి చెప్తున్నారో, మార్కులు తక్కువగా వచ్చినాయి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా
రీవెరిఫికేషన్ చేసుకునేందుకు ఇవాల్యుయేషన్ చేసుకునేందుకు కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి ఆదేశాలు ఇచ్చారు సీఎం. అయితే దీన్ని ఈ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని త్వరగా ఇవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక రానున్నటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కంటే ముందుగా కూడా ఈ పనిని పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి విద్యాశాఖ అతి త్వరలోనే ఈ పని భారం, వాస్తవానికి చూస్తే ఈ పని భారం చాలా పెద్దదే, దీన్ని అతి త్వరలో పూర్తి చేసేందుకు కూడా విద్యాశాఖ సన్నద్ధం అవుతుంది. మాధురి, అయితే వసంత్, చనిపోయిన విద్యార్థులకు కేసీఆర్ ఏమైనా నిర్ణయం తీసుకున్నారా వారి గురించి? ఎప్పటివరకు చూస్తే ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఇవాల్యుయేషన్కి సంబంధించి, ఆ తర్వాత కౌంటింగ్కి సంబంధించి రీకౌంటింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే 2 మాత్రమే కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా సమీక్ష కొనసాగుతూనే ఉంది. ఈ సమీక్షకు సంబంధించి ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో చనిపోయినటువంటి విద్యార్థుల పైన కూడా ముఖ్యమంత్రి ఏదో ఒక అంశం పైన వీళ్ళ గురించి ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి మీడియాతో కూడా మాట్లాడనున్నారు. వీళ్ళకి సంబంధించి చనిపోయినటువంటి విద్యార్థుల విషయంలో కూడా తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారని మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మట్టికి రికౌంటింగ్ చేసుకునేందుకు ఇవాల్యుయేషన్ చేసుకునేందుకు కానీ మాత్రం వెసులుబాటు కల్పించడం జరిగింది. మాధురి, అయితే వసంత్, అవకతవకలు ఉన్నాయని మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అవకతవకలకు సంబంధించి సీఎం కేసీఆర్ వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాస్తవానికి చూస్తే ఇప్పటివరకు ఇంటర్మీడియట్ బోర్డు, ఆ తర్వాత గ్లోబల్ సంస్థ, ఈ 2 సంస్థలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఆరోపణలు ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది ఈ త్రిసభ్య కమిటీ నిర్ణయించబోతుంది. సీఎం కేసీఆర్కి నివేదిక అందించబోతుంది. అయితే దీనిపైన కూడా చర్చ జరగడం జరుగుతుంది. అయితే ఎవరైతే వాస్తవంగా అవకతవకలకు పాల్పడ్డారు, ఒకవేళ ఇంటర్మీడియట్ బోర్డు కనుక అవకతవకలకు పాల్పడినట్లు ఉంటే, అంటే క్వాలిఫైడ్ లెక్చరర్స్ని కాకోకుండా ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి పేపర్లు దిద్దిచ్చిందని ఒక నెపం మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు మీద ఇప్పుడు ఉంది, ప్రజెంట్ ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసేందుకు కూడా సీఎం వెనకాడని పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. అయితే ఎందుకంటే ఈ 10 రోజులు జరిగినటువంటి పరిణామాలపైన సీరియస్గా సీఎం స్పందించడం జరిగింది. ఎవరు లోపం ఉంటే వాళ్ళపైన చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. మాధురి, ఓకే, రైట్ వసంత్, థ్యాంక్ యూ.